ఇలాంటి భారీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. అటు పీరియాడిక్ మూవీ కాదు, ఇటు ఫ్యూచరిస్టిక్ మూవీ కాదు, అలా అని కాంటెంపరీ సినిమా కూడా కాదు. ఈ మూడింటిని కలిపి టైం ట్రావెల్ చేసి మరీ చూపించిన సినిమా కల్కి. ఇంత భారీ సినిమా చేయాలంటే చాలా హోంవర్క్ చేయాలి. మరి కల్కి టీం ఏ రేంజ్ హోంవర్క్ చేశారు? కల్కి ఏదో 6 నెలల్లో ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా కాదు. దాదాపు 4 సంవత్సరాలకు పైగా కల్కి ప్రొడక్షన్లోనే ఉంది. ఇంత భారీ సినిమాను తీయాలంటే ఆ మాత్రం హోంవర్క్ ఉండాల్సిందే. అదీకాక మహాభారతం నుంచి కలియుగాంతం వరకు కథ, క్యారెక్టర్లు, కన్విన్సింగ్ స్టోరీ టెల్లింగ్ అనేది పెద్ద టాస్కే. ఈ టాస్క్ మీద నాగాస్విన్ పెద్ద కసరత్తులే చేశారు. కల్కిలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అయిన బుజ్జి వీల్ తయారు చేయడానికి కూడా పెద్ద తతంగమే అయింది కల్కి యూనిట్కి. ప్రొడక్షన్ ఒక ఎత్తైతే ప్రమోషన్ మరో ఎత్తు. అలాంటిది ఫస్ట్ నుంచి కల్కి ప్రమోషన్లు సంథింగ్ డిఫరెంట్ గానే జరిగాయి. పాన్ ఇండియా సినిమా అని భారీ ప్రమోషన్లు చేయలేదు, వరుస పెట్టి ఈవెంట్లు చేయలేదు, అలా అని ప్రెస్ మీట్లు కూడా పెద్దగా పెట్టలేదు. కానీ సినిమాకు మాత్రం కావాల్సినంత బజ్ క్రియేట్ చేశారు కల్కి టీం. ఎంత పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ ఉన్నా బేసిక్ గా ఇది తెలుగు సినిమా. కానీ తెలుగులో ఒక్కటంటే ఒక ఈవెంట్ తప్ప ఎక్కడా పెద్దగా ప్రమోట్ చేయలేదు. ప్రభాస్ కి బాలీవుడ్ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ బాగా మార్కెట్ చేశారేమో అంటే అది కూడా లేదు. జస్ట్ ఒక్క ప్రెస్ మీట్ తో సరిపెట్టారు. ఇక అందరూ కలిసి చేసిన ఒక్క చిట్ చాట్ తప్ప ఎవ్వరూ ఎక్కడా ఇండివిజువల్ ఇంటర్వ్యూలనేవే ఇవ్వలేదు. కల్కి ప్రమోషన్ లో పెద్దగా లేకపోయినా కాంట్రవర్సీతో వార్తల్లోకొచ్చింది. తన పెయింటింగ్ ని కాపీ కొట్టారని, విఎఫ్ఎక్స్ కాపీ కొట్టారని నెగటివ్ కామెంట్స్ వచ్చినా అస్సలు పట్టించుకోలేదు టీం. సినిమాలో స్టార్ క్యాస్ట్ తో పాటు మేకింగ్, సీవర్క్, గ్రాఫిక్స్ అంతా హాలీవుడ్ రిఫరెన్స్ తో చేయడంతో క్వాలిటీ కూడా హాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. మరి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఫస్ట్ డేనే దాదాపు 200 కోట్ల కలెక్షన్లు రాబడుతున్న కల్కి ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో, ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో, ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో అని వెయిట్ చేస్తున్నారు అందరూ.